మన యొక్క కడప నుంచి వారి జీవిత గమ్యాన్ని ఎత్తుకుందామని బయలుదేరిన తర్వాత ఒకరు గురువు అవుదామని, మరొకడు ఈ వాహనం అంటే చాలా ఇష్టం డ్రైవర్ అవుదామని ఇద్దరు ఊహించుకున్నారు. ఊహించుకున్న తర్వాత డ్రైవర్గా ఒక యువకుడు తన జీవితాన్ని కొనసాగిస్తూ పెళ్లి చేసుకొని పిల్లలు కానీ తర్వాత మరణించాడు. గురువుగా జీవితాన్ని ఎంచుకున్నటువంటి మరి ఒక వ్యక్తి కూడా పెళ్ళైతే చేసుకోలేదు, కానీ ముసలివాడైన తర్వాత చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇద్దరు ప్రయాణమై పైకి వెళ్తున్నారు. పైకి వెళ్ళినప్పుడు అక్కడ ద్వారం దగ్గర ఉంటారు, ఆఫ్ చేసి చిట్టా ఓపెన్ చేశారు. ఇదిగో నువ్వు గురువుగా పరలోకానికి పనికిరావు, నరకానికి వెళ్ళిపో. ఇదిగో డ్రైవర్, నువ్వు పరలోకానికి వెళ్ళిపో అని పంపిస్తున్నప్పుడు గురువు ఊరుకుంటాడా? మాటకారి 14 సంవత్సరాలు చదువుకొని గురువు అయ్యాడు. పేతురు గారిని వాదించకుండా వదిలిపెట్ట. పేతురు గారిని అడిగారు, ఇదిగో నా తల్లిదండ్రులను వదిలేశా, నా ప్రాంతాలను వదిలేశా, అన్ని నేను సాక్రిఫైస్ చేసి గురువు అయ్యి నీ సేవ చేసి దేవుడికి సేవ చేస్తే నన్ను నరకానికి వెళ్ళమంటే న్యాయమేనా? ఇదిగో ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు, ఆస్తి సంపాదించుకున్నాడు, పిల్లలు ఉన్నారు, అతనికి కావలసిన సుఖభోగాలు అన్నీ కూడా అనుభవించాడు. కానీ అతనే స్వర్గలోకానికి వెళ్ళమంటే న్యాయమానా అన్నప్పుడు పేతురు గారు పుస్తకం ఓపెన్ చేసి, ఇదిగో ఈ డ్రైవరు ఎప్పుడు బండి తోలుతున్నా వాహనంలో ఉన్న వాళ్ళందరూ ప్రభువా, దేవుడా, రక్షించు, కాపాడు అని అరిసేవాడు. నువ్వు ఎప్పుడు ప్రసంగం చెప్పినా అందరూ నిద్రపోయేవాడు. నిజానికి దేవుని వైపు నడిపించి డ్రైవరే కానీ నువ్వు కాదు అని గురువుని నరకానికి పంపించి ఈ డ్రైవర్ని పరలోకానికి పంపించాడు. ఇప్పుడు నేను నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా అనేది నా చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంటే మీరందరూ నిద్రపోతే నేను నరకానికి వెళ్ళిపోతాం, మీరు ఇంటే దేవుని సన్నిధిలో స్వర్గానికి వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నామమునందు విశ్వాసులారా, పునీత అంతోని వారి ప్రియ భక్తులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిని దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు. మరణాన్ని జయించి పునరుత్థానమై ఆ మరణకు ముందు విడిచిన తర్వాత తన యొక్క భూలోక జీవితంలో ఆఖరి దర్శనాన్ని ఆ యొక్క శిష్యులకి చూపించడం, ఆ భాగంలోని సంఘటన ఈరోజు మనం సువిశేష పట్టణంగా చదువుకొని ఉన్నాం. ఒకడు అందులో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఈ ప్రశ్న ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండేది కాదు. గొడవ పడి తర్వాత ఫోన్ చేసుకుని తిన్నావా బుజ్జి, ఏం చేస్తున్నావు అనేటటువంటి ప్రశ్న కాదు ఇది. ఎవరయ్యా ఈ పేతురు అంటే ఒక సాధారణ వ్యక్తి జాలర జీవితాన్ని వృత్తిగా చేసుకొని ఆ చెరువులో చేపలు పట్టుకున్నటువంటి వ్యక్తిని దేవుడు పిలుచుకొని నన్ను అనుసరించు అని తను వెంబడి చేసుకున్న తర్వాత ఈ వ్యక్తిత్వం చూస్తే పేతురు యొక్క వ్యక్తిత్వం, అతడు చంచల మనస్తత్తుడు, అంటే పరిస్థితిని బట్టి తన మనస్తత్వాన్ని మార్చుకునేటటువంటి వ్యక్తి. తర్వాత దూకుడు ఎక్కువ. యేసు ప్రభు ఆ నీళ్ళ మీద నడుస్తుంటే నువ్వేనా నడిచేది, నేను నడవకూడదని ముందుగా వచ్చి ఆ నీళ్ళ మీద నడిచినటువంటి వ్యక్తి. తొందరపాటు కలవాడు. కానీ అలాంటి వాడిని పిలుచుకొని నన్ను అనుసరించమని తన వెంబడి చేసుకొని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఏం చేస్తాడు అతనికి, ఇదిగో పరలోకపు తాళం చెవులు ఇస్తున్నా. పరలోకపు తాళం చెవులు ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఒకసారి చదవమ్మా. యోహాను సువార్త
1వ అధ్యాయం 42వ వచనం. సీమోను కొంచెం గట్టి చదవను, నాకు చెవులు వినపడదు. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొని రాగా యేసు అతనిని చూచి నీవు యోహాను కుమారుడు సీమోను, నీవు కేఫా అని పిలువబడుదువు. ఏం చేశాడు దేవుడు? పేతురుకి కేఫా అని పేరు పెట్టాడు. మీరు ఆ పవిత్ర గ్రంథాన్ని పాత నిబంధన కొత్త నిబంధన ఎక్కడ తిరిగేసిన పేరు ఎవ్వరికి లేదు కైపు అనేది. అంటే దాని అర్థము నా రాయి మీద నా సంఘాన్ని నిలబెట్టడానికి బాధ్యత ఇచ్చినటువంటి వ్యక్తి 26వ అధ్యాయముకు 72వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 72వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 72వ వచనం. 26వ అధ్యాయం యేసు ప్రభు యొక్క చదువుమా. అతడు మరలా మొక్కుచు ఆ మనిషిని నేను ఎరుగను. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. అంటే అది చదివినప్పుడు నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. పిలుచుకున్నాడు, ఇదిగో నీ రాయి మీద నేను సంఘాన్ని నిలబెడుతున్నాను అన్నాడు. పరలోకపు తాళొచ్చి గుర్తుని ఆయన చేతిలో పెట్టాడు. ఏం చేశాడు? ఎన్నిసార్లు? 3 సార్లు నువ్వెవరో నాకు తెలియదని మొక్కాడు. ఇలాంటి వ్యక్తిని దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. దానికి ఒక పరమార్థం ఉంది. యేసు ప్రభు శిష్యులలో 12 మందిలో ఆఖరి సమయంలో మోసం చేసిన దగ్గర ఒకటి పేతురు, రెండవది యోధా ఇస్కరియోతు. 27వ అధ్యాయము 4-5వ వచనం. 5వ వచనం చదువుతామా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు అతడు ఆ వెండి నాణెములను దేవాలయముల విసిరికొట్టిపోయి ఉరి వేసుకొనేను. కానీ ఎందుకని పేతురుకి కనపడి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడంటే 26వ అధ్యాయము 75వ వచనం. కోడి కూయక ముందే నీవు 3 సార్లు నన్ను ఎరుగునందును. జాగ్రత్తగా ఆలకించండి ఇక్కడ నుంచి చదువు అని యేసు చెప్పిన మాట పేతురు నెత్తికి తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి ఏడ్చాడు. అది కారణం. ఎందుకు ఎన్నిసార్లు తెలిసినా నువ్వెవరో నాకు తెలియదని 3 సార్లు పంపిన పేతురుకి మళ్ళా దర్శనమిచ్చి నీవు నన్ను ప్రేమిస్తున్నావా ఎన్నిసార్లు అడిగారు? ఎక్కడ బహిరంగంగా యేసు ప్రభుని తెలియదు అన్నాడో అదే బహిరంగమైనటువంటి ప్రదేశంలో ప్రశ్నను 3 సార్లు అడిగి బలపరిచాడు, స్థిరపరిచాడు. ఆయన యొక్క పశ్చాత్తాపం అంటే తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడిన వ్యక్తి ఓటమి లేదా అవమానపడటం, భారాలు పొందటం, కష్టాలు పొందటం అనేది దేవుని నువ్వు దరి చేయనప్పుడు అది దాంట్లో అర్థం కాదు. ఎప్పుడైతే దేవుని దరి చేస్తావో నువ్వు నీ జీవితం ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. పేతురు జీవితం కూడా ఎంత పెద్ద మలుపు తిరిగింది ఒకసారి తెలుసుకుందామా? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ప్రధాన అర్చకుడు చదవమ్మా. అప్పుడు ప్రధాన అర్చకుడు అతనితో ఉన్న వారందరూ సద్దుకయ్యుల వర్గము వారు లేచి అపోస్తులపై అసూయపడి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనం. పేతురు నడిచిపోయినప్పుడు కనీసము అతని నీడ అయిన కొందరిపై పడగలదు. పేతురు 3 సార్లు నువ్వు నాకు తెలియదని బొంకాడు. ఎక్కడ అల్ప విశ్వాసై నీళ్ళల్లో మునిగిపోయాడు. ఆ పశ్చాత్తాపంతో దేవుని చెంత చేరి దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన యొక్క జీవితం చూడండి ఎంత అద్భుతమైన రీతిలో మలుపు తిరిగిందో. ఆయన నీడ తగిన
స్వస్థత. అవును ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుని మనం నమ్ముకొని జీవితంలో ఓడిపోయినా సరే, బాధలు ఎదురైనా సరే, అవమానాలు ఎదురైనా సరే, వాటన్నిటితో దేవుని చెంత చేరినప్పుడు దానితో నీ జీవితం అంతమైపోదు, దానితో నీ జీవితం ముగిసిపోదు. నువ్వు ఎంతగా అణవదొక్కబడ్డావో దానికి 10 రెట్లు నువ్వు హెచ్చించబడతావు. దానికి గొప్ప ఉదాహరణ ఈరోజు మన సువిశేష పట్టణంలో జరుగుతున్నటువంటి పునీత పేతురు గారి జీవితమే. ఆయన అద్భుతాలు చేశాడు. కారణం ఆయన వెనక ఉన్నారు, యేసు ప్రభులు వారు ఉన్నారు. మనం పునీత అంతోని వారి పండుగలు కూడా జరుపుకోవడానికి నవదినాలు ప్రారంభించున్నాం. ఇది ఎన్నో రోజు? ఓన్లీ ఆడవాళ్ళకైనా 3వ రోజు, మగవాళ్ళకి కొంచెం ఎన్నో రోజు ఎన్నో రోజు. మన అంతోని వారికి మరొక పేరు ఏంటంటే అద్భుతాలు చేసేది ఎవరు? అంతోని వారా? అంతోని వారు చంక పెట్టుకొని మోసేటటువంటి యేసు ద్వారా ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. ఏ విధంగా అయితే పేతురు తన జీవితంలో విఫలమై మరలా దేవుని తెలుసుకొని దేవునికి దగ్గరయ్యాడో, అద్భుతాలు చేస్తున్నాడు. అసలు నేను కూడా అద్భుతాలు చేస్తుందో అంతోని వారికి కూడా సిమిలర్గానే ఉంటుంది. మొదటిగా ఆయన అగస్టిన్ వారి యొక్క మఠంలో చేరతాడు. తరువాత అసిసిపురి ఫ్రాన్సిస్ గారి యొక్క మఠంలో చేరి అంతటితో మఠాన్ని మారానే నేను ఏమి చేయలేనని ఆగిపోలా. మన జీవిత గమ్యాన్ని తెలుసుకున్నాడు. అద్భుత బాలయేసుని చంకన పెట్టుకున్నాడు. అద్భుతాలు అంతోని వారిగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 2017వ సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది అంతోని వారి పేరు మీద. ఇది ఎక్కడ విదేశాల్లో జరగలా, లేకుంటే హైదరాబాద్లో జరగలా. ఇక్కడ ఈ ప్రదేశం, ఈ యొక్క గుడి ప్రాంతంలోనే జరిగింది. అప్పుడే నేను బ్రదర్గా 2017 సంవత్సరంలో నా రీజెన్సీ చేయడానికి ఈ దేవాలయంలోకి, ఈ ప్రాంతంలోకి, ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టి ఉన్నాను. దీన్ని పునర్నిర్మిస్తున్నారు. మీరు గమనించినట్లయితే అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి టవర్, ఈ మార్బుల్స్ ఇటుపక్క ఆ డిజైన్ 2017 సంవత్సరంలో జరిగింది. మే మాసం ఆఖరి వారంలో ఇక్కడ అడుగుపెట్టి ఉన్నా. అప్పటికే ఈ యొక్క బలిపీఠాన్ని ఇక్కడ పెట్టి ఉన్నారు. దానిపైన ఉన్నటువంటి పలక ఎక్కడి నుంచో తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మన మాస్టర్లో ఉన్నటువంటి ఒక మాస్టర్, నారాయణ మాస్టర్ అంటారు, అది ఇక్కడ పెట్టే సమయంలో ఆయన మీద పడింది. అందరూ అశుభంగా కలిశారు. ఈ యొక్క గుడిని పునర్నిర్మించడానికి డయాసిస్ కానీ, ప్రావిన్స్ కానీ ఎవ్వరు కూడా ఆర్థిక సహాయాన్ని అందించట్లా. తర్వాత ఆ గోపురం కట్టేటప్పుడు ఒక పిల్లవాడు కింద పడిపోయాడు. ఏం జరుగుతుంది? తర్వాత 3వ తారీఖున జెండా ఎగరేయాలి, ఈ యొక్క గుడిని ప్రారంభించాలి. ప్రస్తుత కార్యకారైనటువంటి పోల్ అంతోని గారు కర్నూలు మేకరస్థలం నుంచి చేరుకొచ్చి చేయాలి. అసలు ఇది జరిగిద్దా? ఒక పక్క డబ్బు కొరత, ఒక పక్క ఇవన్నీ అరిస్తాలు. అప్పుడు మన అద్భుతాలు చేసేటువంటి అంతోని వారు ఇంత జరుగుతుంటే ఊరుకుంటారా? అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం అంటే, సుమారు 4:30 సమయం ఆ ప్రాంతంలో నేను పిల్లలతో వర్క్ చేపిస్తున్నా, పనిచేస్తున్నాడు. ఒక తల్లి, మరి ఆ మీలో ఉందో లేదో తెలియదు కానీ అప్పుడు నాకు ఫేస్ ఇప్పుడైతే గుర్తు రావట్లేదు. న్యూస్ పేపర్, ఆ రోజు జరిగేటువంటి న్యూస్ పేపర్లో ₹1,00,000 డబ్బు తీసుకొచ్చి మడత పెట్టి అక్కడ ఉన్న పాలనగల చేతులు పెట్టి గుడి పనులకు ఉపయోగించిందని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గుడి నిర్మించడానికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి, ఎన్నో నిందలు, కానీ అద్భుతం చేశారు. మన జీవితంలో కూడా దేవుడు ఎప్పుడైతే అనాథొక్కబడినటువంటి సమయంలో, ఎన్నో బాధలు ఎదుర్కొన్న సమయంలో,
ఎన్నో అరిష్టాలు మనకు ఎదురైన సమయంలో ఆ పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి వెళ్తే అద్భుతాలు అనేవి ప్రతి ఒక్కరూ కూడా చదివి చూస్తాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంతోని వారు మనలను, మన కుటుంబాలను తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎల్లవేళ కాపాడుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.